ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన మునుసూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతనిపై దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ పిఎస్ లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముసునూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతనిపై దాడి చేశారు. పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి భార్యను కిడ్నాప్ చేశారంటూ పిఎస్ లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి వేసి కొట్టారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? దీపిక, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న యువడిపై దాడి చేసిన ఘట ఏలూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారంగా మడవల్లి మండలం కానుకొల్లి గ్రామానికి చెందిన కందులు సాయి దుర్గ రమణక్కపేట ఉప తపాలా కార్యంలో పోస్ట్ ఉమెన్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఇదే మండవల్లి గ్రామం చెందిన పల్లం సాయి చంద్తో గత 8 ఏళ్లుగా ప్రేమ కొనసాగుతుందో తెలుస్తోంది. వీరి సంబంధాన్ని యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఇరువురు మంగళవారం ఏలూరులో గంగనమ్మ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమకు తమ కుటుంబంలోని ప్రాణహాని ఉందని భావించి మండవల్లి పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినట్లుగా సమాచారం అందింది. అయితే వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం రమణక్కపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పోస్ట్ ఆఫీస్ వద్ద ఎవరైనా గుర్తించి యువతి బంధువులు స్తంభానికి కట్టేసి కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. యువతను అక్కడి నుంచి బలవంతంగా తరలించారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహానికి మద్దతుగా నిలిచినటువంటి చెక్కపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి చెన్నకేశ్వరం పైన కూడా దాడి చేసినట్లుగా ఇక్కడ సమాచారం తెలుస్తుంది. అయితే అక్కడ ఇద్దరిది కూడా స్వగ్రామం కావడంతో ఎవరైతే బాధితుడు ఉన్నాడో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికులు బంధువులు అక్కడికి తరలించినట్లుగా సమాచారం అందింది. అదేవిధంగా ఆ ఘటనపై కూడా పోలీసులు కూడా అక్కడ కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఏళ్ల తరబడి ప్రేమించిన జంటపై ఇలా దాడి చేయటం గ్రామస్తులు ఆగ్రహం రేపుతుంది అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ చెబుతున్నారు. కిరణ్, ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి బాధితుడి యొక్క తల్లిదండ్రులు గాని బంధువులు గాని అక్కడ నూజివీడులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కేసు నమోదు చేస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పులుల కలకలం రేగింది. కొత్తగూడ మండలం రేణ్యతండ చౌకీబాట బీటు పరిధిలోని పెద్ద పులి ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 27న భూపాలపల్లి జిల్లా భట్టుపల్లిలో పులి ఆనవాళ్లను గుర్తించగా అక్కడి నుంచి డిసెంబర్ 28న చిట్యాల మండలం జడలపేటలో ఎద్దుపై పులి దాడి చేసినట్టు గుర్తించారు. అక్కడి నుంచి ములుగు జిల్లా జూకారం సమీపంలో 108 వాహన సిబ్బంది పులిని గమనించినట్లు అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జాకారం నుంచి ప్రాంతం నుంచి పులి ఎటు వెళ్లిందనేది అధికారులు పరిశీలిస్తుండగా కొత్తగూడ మండలం రేణ్యతండ సమీప అటవీ ప్రాంతం చౌకీబాట బీటు నుంచి పులి వెళ్లినట్టు గుర్తించారు. చౌకీబాట అటవీ ప్రాంతం నుంచి రాంపూర్ అటవీ ప్రాంతం నుంచి లింగాల వైపు వెళ్లిందా, కర్ణగండి వైపు వెళ్లిందనేది అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
కొత్తగూడ అడవుల్లోకి పులి వచ్చినట్లు నిర్ధారించిన అధికారులు అటవీ సమీప గ్రామస్తులను అప్రమత్తం చేశారు. మేకల కాపరులు, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లరాదని, అటవీ ఉత్పత్తుల కోసం గిరిజనులు వెళ్లకుండా ఉండాలని, రాత్రి వేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. కన్నగండి మీదుగా కార్లాయి, దొరవాయి తిమ్మాపురం వైపు పులి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావించి అన్ని బీట్ల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా అడవుల్లోకి సరిగ్గా ఏడాదికి పెద్ద పులి మళ్లీ వచ్చింది. కొత్తగూడ మండలం పునుగొండ్ల అటవీ ప్రాంతంలో 2025 జనవరి 1న పెద్ద పులి సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. ఇదే రోజు ఈ ప్రాంతంలో అడవి పందిని వేటాడి తిన్నట్లు అప్పట్లో ట్రాప్ కెమెరా ద్వారా అధికారులు గుర్తించారు. సరిగ్గా ఏడాదికి మహబూబాబాద్ జిల్లా అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పెద్ద పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దీపిక, జంట పులులైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటు పెద్దపల్లి సైడ్ 2 పులులైతే తిరుగుతున్నాయి. ఆడ మగ పులి ఏ క్షణానైనా ఇటు భూపాలపల్లి సైడ్ రావచ్చని అటవీ శాఖ అధికారులు ఇంతకుముందు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ 27న భూపాలపల్లి జిల్లాలోని బట్టుపల్లిలోకి పులి వచ్చినట్లుగా అయితే మొదట అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత 28న భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేటలో ఒక ఎద్దుపై దాడి చేసి అక్కడ ఎద్దుని వేటాడి చంపేసినట్లుగా అయితే అక్కడ ఆనవాళ్ళు లభించడంతో అటవీ శాఖ అధికారులు వెళ్లి అది పులి దాడి చేసినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత అక్కడ 2 పులులు తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు ఆ అడుగులను బట్టి ఒక ఆడపులి, ఒక మగ పులి అయితే తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించి ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తిరుగుతున్న భూపాలపల్లిలోని చిట్యాల మండలం నుంచి ఇటు ములుగు జిల్లాలోని మల్లంపల్లి, జాకారం మధ్యలో ఉన్న ప్రాంతంలో 2 పులులు అయితే దాటినట్లుగా అక్కడ పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలెవరు కూడా అడవిలోకి వెళ్ళొద్దు, ఇటు పశువు మేపర్లు కానీ అటవీ ఉత్పత్తుల కోసం వెళ్ళొద్దని అక్కడ ములుగు అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ ప్రజల్ని అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగూడలోకి పులి వెళ్ళినట్లుగా, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోకి పులి వెళ్ళినట్లుగా ప్రస్తుతం మనకి అక్కడ పులి అడుగు జాడలు కనపడడం అక్కడ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ కొత్తగూడ అడవుల్లోకి పులి వచ్చిన నేపథ్యంలో ఇటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ కొత్తగూడ మండలం రేణ్య తండ సమీప అటవీ ప్రాంతంలో చౌకీబాట బీట్ నుంచి పులి వెళ్ళినట్లుగా అయితే ఇటు చౌకీబాట నుంచి అటవీ ప్రాంతం నుంచి రాంపూర్ అటవీ ప్రాంతం నుంచి లింగాల వైపు వెళ్ళినట్లుగా అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జంట పులుల సంచారం అయితే కలకలం లేపుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ప్రజలు నిత్యం అటవీ మీదే ఆధారపడి ఉంటారు. ఇటు పశువులని అటవీకి తీసుకెళ్ళటం కాకుండా అటవీ ఉత్పత్తుల కోసం కూడా అడవుల్లోకి వెళ్తున్న క్రమంలో ఏ క్షణాన ఏం జరుగుతుందని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు, దరిదాపుగా ఎవరు కూడా అడవుల్లోకి వెళ్ళొద్దు, పశు కాపర్లు కూడా అడవుల్లోకి వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. పులి ఆనవాళ్లు కనబడితే అటవీ శాఖ అధికారులకు ఇవ్వండి. పులికి ఎలాంటి హాని తలపెట్టదని మాత్రం ఒక పక్క అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. కల్తీ మద్యం కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
జోగి రమేష్ జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతాల నుండి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు సిట్ ఛార్జ్ షీట్లో తెలిపింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు, జోగి రాము ఖాతాలోకి 45 లక్షల డిపాజిట్ అయిందన్న సిట్ గుర్తించింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపై ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతాల నుండి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు సిట్ ఛార్జ్ షీట్లో తెలిపింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాల్లోకి 72 లక్షలు, జోగి రాము ఖాతాల్లోకి 45 లక్షల డిపాజిట్ అయిందని సిట్ గుర్తించింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని సిట్ తెలిపింది. కల్తీ మద్యం కేసులో 13 మందిపై ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా. దీపిక, కల్తీ మద్యం కేసులో షార్ట్ షీట్ దాఖలు చేసిన సిట్టు జోగి రమేష్, జనార్దన్ రావు ఆర్థిక లావాదేవీలపై జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు షార్ట్ షీట్ లో తెలిపిన సిట్టు జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు బదిలీ అయినట్టు సమాచారం. జోగి రాము ఖాతాలోకి 45 లక్షల డిపాజిట్ అయినట్లు తెలిపింది. 2020 నుంచి 2025 వరకు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య లావాదేవీలు జరిగాయని, కల్తీ మద్యం కేసులో 13 మందిపై కూడా ఆధారాలు ఉన్నట్టు తెలిపింది. కల్తీ మద్యం కేసులో దాఖలు చేసిన జోగి రమేష్, జనార్దన్ రావులకు లావాదేవీలపై రిపోర్ట్ చేసింది. రైట్ సాయిబాబా, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారు వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులకు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సిపి సజ్జనార్ న్యూ ఇయర్ 2026 వేడుకల సందర్భంగా చార్మినార్, సచివాలయం, కేబీఆర్ పార్క్ వంటి ప్రదేశాలలో కేక్ కటింగ్ చేసి నగర ప్రజలకు, పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సురక్షితమైన నగరాన్ని నిర్మించడమే తన లక్ష్యమని
సిపి సజ్జనార్ తెలిపారు. मेरे तरफ से, मेरे फैमिली की तरफ से और हैदराबाद सिटी पुलिस की तरफ से सब लोगों के लिए नया साल का मुबारक. आई विश यू ऑल ए हैप्पी न्यू ईयर, हैप्पी 2026. जैसे हमारा एडिशनल सीपी साहब तफसीर इकबाल ने बताया कि 2025 में आप लोग बहुत सारे सपोर्ट किया और हमको अच्छे से मदद मिला आप लोगों से. इस साल भी आप लोग जैसे लास्ट ईयर में आप लोग हमको सपोर्ट किया, इस बार भी हमको सपोर्ट और कोऑपरेशन, आपकी सपोर्ट से हम लोग और भी आपके लिए अच्छा काम करेंगे और आपके लिए हमेशा हैदराबाद सिटी पुलिस आपके साथ रहेंगे, आपके पीछे रहेंगे, आपके मदद के लिए रहेंगे. तो मैं और हैदराबाद सिटी पुलिस की तरफ से सब लोगों को हैप्पी न्यू ईयर. आई विश यू ऑल ए हैप्पी प्रॉस्परस and a healthy new year 2026. తెలంగాణ ప్రజలకి మా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 హైదరాబాద్ సిటీ పోలీస్కి ప్రజల నుంచి బాగా సపోర్ట్ దొరికింది, బాగా కోఆపరేషన్ దొరికింది. అట్లానే ఈ సంవత్సరం కూడా 2026కి కూడా ప్రజలందరూ కూడా మనకు సపోర్ట్ చేయాలి. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ ఉంటుంది, మీకోసమే పనిచేస్తుంది. సో ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం కూడా బాగా సంతోషంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతూ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.